సరే, ఖడ్గం రెండు వైపులా ఎందుకు పదునైంది ఈ దేవుని వాక్యం అనేది మనం ఎప్పుడైనా ఆలోచించేసామా? అందుకే నేను ఇందాక దేన్ని టచ్ చేశానంటే కుడివైపు, ఎడమవైపు. సో దాని నుంచి దీన్ని మనం ఆలోచన చేస్తే ఏంటి రెండు వైపుల ఖడ్గం? నా దగ్గర కత్తి ఉందని చెప్పి ఎటుబట్టి అటు పొడిసేస్తే సరిపోతుందా? అవతల వాళ్ళు ఏమవుతారు? చచ్చిపోతారు. అయితే దేవుడు నా నోట్లోంచి వచ్చేది ప్రతిదీ మిమ్మల్ని చంపడానికి అని అంటున్నాడు ఆయన? కాదే. దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఇన్ దట్. దెర్ ఈజ్ ఎ ఇన్నర్ డీప్ మీనింగ్ ఇన్ దట్. అది నా వాక్యం అని చెప్పేటువంటి ఆయన ఇక్కడ కుడి చేతిది, ఎడమ చేతిది ఎలా చూసామో, మొదటి ఆదాము, కడపది ఆదాము ఎలా చూసామో, ఈ ఖడ్గములో కూడా రెండు అంచులు అటువాడి ఇటువాడిని కూడా చూడవలసినటువంటి విషయం. యేసుక్రీస్తు బోధనలు ఎప్పుడూ కూడా ఆయన రెండు విషయాల్ని ఉదాహరిస్తూ రెండు విషయాల్లో మంచి చెడులను చెప్పడానికే ఆయన వృక్షాల దగ్గర నుంచి ప్రారంభిస్తే ఆయన మరణం దగ్గర నుంచి తిరిగి పరలోకానికి వెళ్ళేటువంటి ప్రకటన గ్రంథంలో కూడా ఆ యొక్క ఖడ్గానికి అటువాడియే ఇటువాడి రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గము అనేటువంటిది మనకు బోధిస్తూ ఉన్నాడు. దీంట్లో చాలా డీప్ మీనింగ్ ఉంది. నేను సింపుల్గానే నాకు అర్థమైనంత వరకే బోధించడానికి నేను దీన్ని ప్రయత్నం చేస్తా. ఏంటి ప్రభా, వై దిస్ ఇస్ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్? రెండు వైపులు ఈ యొక్క డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్, దీనికి మొదటి ఆదాముకి కడపటి ఆదామైనటువంటి నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నటువంటిది ఆలోచన చేస్తే కొంతసేపు మన బ్రెయిన్కి షార్ప్నెస్ పెడితే దేవుడు మనకే ఈ సత్యం తెలియజేస్తాడు. దీనికి ఏదో మర్మం నాకు తెలుసు మీకు బోధిస్తున్నాను కాదు. మీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి, మీ ఆలోచనను బట్టి ఈ కుడి చేతి, ఎడమ చేతి, మంచి చెడు, ఈ యొక్క ఖడ్గానికి అటు ఇటు అనేటువంటి విషయాల్లో మనం ఆలోచన చేసినప్పుడు కొంత గ్రహించడానికి మనకు అవకాశం కుదురుతుంది. ఇది మనం కూర్చొచ్చినట్లయితే యేసు నా మాట దేవుని మాట ఖడ్గంతో సమానము అని చెప్తూ ఇది రెండు ప్రదేశాలకి, ఈ భూలోకమైనటువంటి దీనికి పరలోక సంబంధమైన పరలోక జీవితానికి మధ్యన కూడా ఈ రెండంచుల ఖడ్గము అనేటువంటిది వాడబడుతూ ఉంది. మొదటి ఆదాము వల్ల మనల్ని డిసీవ్ చేయడం వల్ల మన యొక్క తర్వాత జీవితాన్ని మోసకరమైనటువంటి జీవితంగా సాతానుడికి లోబడి నడుచడం వల్ల దాన్ని ఖండన చేయడానికి దేవుడు ఒకవైపు వాడిని ఉపయోగించాడు దాన్ని. కాబట్టి ఈ లోకంలో ఈ మానవులు దేవునికి ఉన్న సత్సంబంధంలో మనం దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నట్టయితే మన జీవితాల్లోకి చెడు వైపు నడిపించేటువంటి సాతానుడే కానీ, మన జీవితాల్లోకి మన తప్పుడు ద్రోవల్లోకి నడిపిస్తున్నటువంటి వ్యక్తులే కానీ, మన జీవితాల్లో దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ వాక్యము ఒకవైపు ఖడ్గంగా వారిని మనం దూరం చేయడానికి ఈ వాక్యము ఒకవైపు ఆ యొక్క వాడిగా మనకు ఉపయోగపడుతుంది. రెండవ అంచుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునితో సత్సంబంధం కలిగినటువంటి మన మీదకి ఏ అపాయము కానీ, దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో జీవించే మనకి ఏ యొక్క దుష్టత్వం కానీ మన దానికి పడినప్పుడు మనల్ని క్షేమాభివృద్ధిని కలుగ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, ఒకటి మన నుంచి ఈవిల్ని, చెడుని దూరం చేయడానికి మనకి ఆయన ఒక డాలులాగా కాపుదల చేయడానికి రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గం అనగానే మనకు కావాల్సింది ఏంటంటే వీ నీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మనకి చాలా అవసరత అయింది. డిపెండ్ ఆన్ గాడ్స్. నువ్వు దేవుని వాక్యం చదువుకున్నారనుకోండి, అది మనల్ని దేవునిలోకి, అంటే వన్ ఈజ్ సేవింగ్ యాడ్, వన్ ఈజ్ కాంకరింగ్ యాక్ట్ అంటాడు ఒక దైవజనుడు తన పుస్తకంలో రాస్తూ. ఈ రెండంచుల వాడి అయిన దాంట్లో ఆ ఖడ్గము యొక్క ఒక వాడి టు కాంకర్ ఈవిల్, సాతాన్ని జయించడానికి. రెండవది ఇంకొక ఎడ్జి మనకి కాపుదల ఇవ్వడానికి. కాబట్టి ఖడ్గాన్ని చూసినప్పుడు రెండంచులు వాడేని ఖడ్గం అంటే ఇది ఒక కత్తి, మనల్ని వచ్చి మొత్తం అటు ఇటు చీలేస్తుంది, మన మూలికల్లోకి వెళ్ళిపోతుంది, మన మూలికలను చీర్చేస్తుంది. అంటే ఈ వాక్యం నిన్ను మార్చేస్తుంది అని చెప్పడం.
ఇది ఎలా మార్చేస్తుందంటే చెడును నీ దగ్గరికి మొదటి ఆదాము నీ దగ్గరికి రాకుండాను కడపటి ఆదాము నీతో ఉండడానికి ఉపయోగపడే ఖడ్గము దేవుని వాక్యం. ఇది ఇక్కడ మనం చూడవలసిన సత్యం. అది యోహానికి నువ్వు రాయివయ్యా, ఈ విషయాన్ని నువ్వు రాయివయ్యా, నువ్వు చూసినటువంటి ఈ నక్షత్రాలు, ఈ స్తంభాలనే సంఘాలను చూసినప్పుడు నేను ఏ విధమైనటువంటి వ్యక్తినో వాడి అయినటువంటి ఖడ్గాన్ని ఆమె డబల్ ఎడ్జ్డ్ సోర్డ్ అని చెప్తున్నాడు. మొదటి ఆదాం దగ్గర నుంచి ఎప్పుడు కూడా మనం తప్పుడు జీవితంలోకి నడిపించబడ్డాం. మొదటి ఆదాం వల్ల మన మరణాన్ని కొని తెచ్చుకున్నాం. మొదటి ఆదాం వల్ల అన్నదమ్ముల మధ్య గొడవలు, మరణాలు, హత్యలు చూసాము. మొదటి ఆదాము వల్ల డిప్రెషన్ అనేటువంటిది మానవాళ్ళలో రావడం చూసాము. మొదటి ఆదాము వల్ల పాపం విస్తారమైపోయి నోహు జలప్రళయం వరకు ఆ సంతానం నడిపించబడడం చూసాం మనం. దాని నుంచి గమనించినటువంటి మనకి ఆయన రెండవ ఆదాముగా తిరిగి మనల్ని విమోచించడానికి, ఆ యొక్క చైన్స్ నుంచి, ఆ గొలుసుల నుంచి మనల్ని విడుదల చేయడానికి, మనకు విడుదల కలిగించేటువంటి రక్షకుడుగా ఆ యొక్క క్రీస్తు మన కొరకు ఆ వాక్యం ద్వారా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, మొదటి ఆదాముకు చెందిన తలంపులు మన క్రైస్తవ విశ్వాస జీవితానికి అస్సలు ఉండకూడదు. మొదటి ఆదాము తరపు తలంపులతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు అంటే మనం మరణాన్ని కొని తెచ్చుకునేటువంటి వాళ్ళం. అంటే నువ్వు మొదటి ఆదాము స్థితికి చెంది నువ్వు జీవిస్తున్నావంటే నీ దగ్గర ఈ వాక్యం అనే ఖడ్గం నీ చెంత, నీ హృదయంలో, నీ ధ్యానంలో, నో డౌట్ యూ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ వర్డ్ ఇన్ యువర్ మైండ్ ఆర్ హార్ట్. ఒక్క అక్షరం కూడా నీ హృదయంలో లేదనమాట. నువ్వు డిప్రెస్ అయిపోతా, నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోతా, మనుషుల మీద కక్షలు పెంచేసుకుంటే ఒక్క అక్షరం ముక్క కూడా వాక్యం నుంచి నీలో లేదు. అదే నీలో క్షమాపణ, ప్రేమ, దయ, ఇతరుల పట్ల నీవు నీ జీవిత విధానంలో రెండో ఎడ్జ్ అయినటువంటి వాక్యములో కొద్దున్నప్పటికీ నువ్వు ఇతరుల పట్ల నీ నడిపింపు, ఈ కడపటి ఆదాము కలిగినటువంటి మనసును కలిగి ఉంటావు. ఆ కడపటి ఆదాము క్రీస్తే. That is what God's want. Whoever hates you, whoever dislikes you, ఎవరైతే నీ మీద నిందలు మోపుతారో అదే రెండంచుల వాడి అయిన ఖడ్గంతో ఆ వాక్యాన్ని కలిగి ఉండడమే నీ కొరకు కొన్ని సంవత్సరాల తర్వాత అవగాహన చేసుకుని, గ్రహించి కొంచెమైనా కూడా కష్టం లేకుండా నీతో ప్రయాణించగలిగేటట్టు చేసుకోవడం అనే క్రైస్తవ విశ్వాస జీవితం.